హలో గుంటూరు, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. నేను ఈరోజు మన గుంటూరుని కొత్తగా పరిచయం చేయటం ఏంటి అనుకోవచ్చు. కాబట్టి గుంటూరుని నేను మార్నింగ్ వైబ్స్ ద్వారా గుంటూరు నగరాన్ని, ఆ గుంటూరు యొక్క విశిష్టతను, గుంటూరు యొక్క చరిత్రను చెప్పాలనుకుంటున్నాను. సో నా వీడియోని చివరిదాకా చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. హాయ్ అండి అందరికీ. నేను ప్రస్తుతం హార్ట్ ఆఫ్ ద సిటీ నా సెంటర్లో ఉన్నాను. ముఖ్యంగా కళామ తల్లి సావిత్రి గారి విగ్రహం ముందు నిలబడి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో గుంటూరు చరిత్ర, గుంటూరుకు ఆ పేరు ఎలా వచ్చింది, దీని యొక్క ప్రాచీన చరిత్ర, ఉనికి, నగర విశిష్టత, విద్య, వైద్య, రాజకీయ నేపథ్యం గురించి మీకు ఈ వీడియోలో వివరిస్తాను. సో అందరూ స్కిప్ చేయకుండా నా వీడియోను చివరి దాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చి 2011 జనగణన ప్రకారం గుంటూరు నగర జనాభా 7,43,354 మంది. అయితే గుంటూరు ప్రాంతం రాష్ట్రంలోనే 3వ అతిపెద్ద నగరం. ఇది మనకు విద్య, వైద్య రంగాల్లో ప్రముఖ స్థానం వహిస్తుంది. అలాగే ఏపీసీఆర్డీ పరిధిలోకి వచ్చింది. ఇక్కడ మనం గుంటూరు జిల్లా వ్యాప్తంగా మనకు మిరప, పత్తి, పొగాకు మొదలగు వాణిజ్య పంటలకు ముఖ్యంగా ఇది ప్రసిద్ధిగాంచిందనమాట. అలాగే మన గుంటూరులోనే అతిపెద్ద ఎండుమిర్చి మార్కెట్ ఉంది. దీని యొక్క గుంటూరు యొక్క విశిష్టత అనమాట. గుంటూరుకు ఆ పేరు ఎలా వచ్చింది? ప్రస్తుత పేరుకి సంబంధించిన తొలి వాడుక సామాన్య శకము 922, 929 మరియు వేంగి తూర్పు చాళుక్య రాజ శాసనాల్లో ఉంది. అలాగే సామాన్య శకము 1147, సామాన్య శకం 1158 సంవత్సరాల్లో శాసనాల్లో కూడా ఉంది. అయితే మనం ఒకసారి దీని యొక్క పేరు వెనుక హిస్టరీని గమనిస్తే, సంస్కృతంలో గుంటూరుని గర్తపూరి అనేవారంట. దీని అర్థం నీటి కొలనుల మధ్యనున్న ప్రదేశము. నీటి కొలను అనగా గుంట దగ్గరలో ఉంది కాబట్టి గుంట ఊరు అని, కాలక్రమేణా గుంటూరు అయి ఉండొచ్చని పండితుల అభిప్రాయం. అలాగే ఇంకొక అభిప్రాయం ప్రకారము భూమి కొలతల ప్రకారము కుంట ఊరు అని తర్వాత గుంటూరుగా మారిందని మరికొందరి అభిప్రాయం. బస్టాండ్ గుంటూరు మార్నింగ్ వైబ్స్ ని మనం పరిచయం చేయాలనుకున్నాం కదా. ఇప్పుడు నేను బస్టాండ్ దగ్గర ఉన్నాను. ఇది చూసారా, ఎందుకంటే మన గుంటూరు అనగానే మనకు విద్యాపరంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా చాలా అభివృద్ధి చెందినటువంటి ప్రదేశము. ఇక్కడ అందరికీ కూడా రాజకీయ పరిజ్ఞానము, అలాగే సాంస్కృతికమైనటువంటి చరిత్ర కలిగినటువంటి మన గుంటూరు. ఇక చరిత్ర పుటల్లోకి వెళ్తే సామాన్య శకము 2వ శతాబ్దం నుండి సామాన్య శకం 3వ శతాబ్దం వరకు శాతవాహనుల సామ్రాజ్యంలో ఈ జిల్లా కూడా ఉంది. అలాగే అబ్రకము అంటే మైకా 2200 సంవత్సరాల క్రితమే మొదట గుంటూరులోనే కనుగొనడం జరిగింది. అయితే సామాన్య శకం 8వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు ధరణికోటను రాజధానిగా చేసుకొని నేటి ఆంధ్ర క్షత్రియులలో ధనుందియ గోత్రీకుల పూర్వీకులైన కోట వంశస్థులు గుంటూరు జిల్లాలో చాలా ప్రాంతాలను పరిపాలించడం జరిగింది. అయితే ఇక్కడ లోకల్గా ఇప్పటికీ మనం ఆరాగ్రహారం పేరు వినే ఉంటాం కదా. ఇది గుంటూరు నగరంలోని రామచంద్ర అగ్రహారం అతి పురాతనమైన ప్రాంతం. 12వ శతాబ్దంలో రామచంద్ర అనే వ్యక్తికి ఓ సామంతరాజు ఈ అగ్రహారాన్ని ఈనాంగా ఇస్తే ఆయన ఇక్కడి నుండి పరిపాలన చేసేందుకు ఒక అగ్రహారాన్ని ఏర్పాటు చేసుకొని దానికి రామచంద్ర అగ్రహారంగా నామకరణం చేశాడట. ఇక్కడి లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయము మంటపం యొక్క స్తంభంపై ఉన్న 1296 నాటి శాసనాల్లో దీని పేరు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని అగ్రహారం అని, 7 సందుల వీధి అని పిలుస్తూ ఉంటారు. ఈ ప్రాంతం ఆలయాలకు ప్రసిద్ధి. దీనికి ఆనుకుని ఉన్న చెరువు కాలక్రమంలో కనుమరుగై నివాస ప్రాంతంగా మారింది. ప్రస్తుతం నేను బైక్ రైడ్ ద్వారా సిటీని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ నేను బ్రహ్మాంధ్ర స్టేడియం ముఖద్వారానికి వచ్చాను. చూడండి, ఎదురుగా ఆర్చ్ కనబడుతుంది. ఇది చాలా ఫేమస్ స్టేడియము. మన మాజీ ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి గారి జ్ఞాపకార్థం నిర్మించడం జరిగింది. అలాగే మనకు ఎదురుగా
అబ్దుల్ కలాం గారి విగ్రహం కనబడుతుంది. ఇది అంజుమన్ షాదీ ఖాన్ ఎదురుగా పొన్నూరు రోడ్లో ఉంది. చరిత్ర పుటల్లో ఇంకొకసారి మనం వెళ్తే కవిత్రయంలో ఒకరైన తిక్కన సోమయాజి 13వ శతాబ్దంలో తన తండ్రి అయిన కొట్టరుపు కొమ్మన గురించి గుంటూరి విభుడు అని అభివర్ణించాడు. అందువలన ఆయన గుంటూరుకు ఒక చిన్న గ్రామంగా ఉన్న రోజులలో దానికి గ్రామాధికారిగా ఉండేవాడని మనకు తెలుస్తుంది. 16వ శతాబ్దంలో చివరి దశలో ఐరోపా దేశస్థుల రాకతో ఈ నగరానికి జాతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగింది. ఫ్రెంచి వారు కొండవీటు కోట నుండి 1752లో గుంటూరుకి బహుశా 2 పెద్ద చెరువులు ఉండటం వలన ముఖ్య పట్టణాన్ని మార్చడం జరిగింది. ఈ ప్రదేశము అప్పటి నుంచి నగర కేంద్రంగా విరాజిల్లుతుంది. అయితే గుంటూరు నగరాన్ని చాలామంది ప్రభువులు, ముఖ్యంగా మనకి శ్రీకృష్ణదేవరాయలు, కొండవీటి రెడ్డి రాజులు, అలాగే నిజాం ప్రభువులు పరిపాలించడం జరిగింది. అలాగే మొఘల్స్ కూడా పరిపాలించారు. 1788లో ఇది చివరగా బ్రిటిష్ వారి చేతికి వచ్చింది. ప్రస్తుతం నేను చందనా బ్రదర్స్ వద్దకు చేరుకున్నాను. చందనా బ్రదర్స్, ఆర్ఎస్ బ్రదర్స్, సౌత్ ఇండియా లాంటి పెద్ద షాపింగ్ మాల్స్ వన్ టౌన్లో ఉన్నాయి. అలాగే మనం ఇక్కడ ఎదురుగా చూస్తున్నాం కదా జిన్నా టవరు. ఇది మనకు స్వాతంత్ర సమయంలో, అంటే ఆ టైంలో దేశ విభజనకు ముందు గాంధీజీ గారితో, నెహ్రూ గారితో కలిసి పనిచేసినటువంటి జిన్నా గారి జ్ఞాపకార్థం నిర్మించినటువంటి స్తూపం అన్నమాట. ఇప్పటికి కూడా అలాగే చెక్కు చెదరకుండా ఉంది. ఆయన పేరుతోనే ఇక్కడ జిన్నా టవర్ సెంటర్ అని ఒక ప్రముఖ వాణిజ్య కేంద్రంగా ఉంది. ఇప్పుడు మనం అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడ మనకి సిటీలో ఉన్నటువంటి పట్టం బజార్కి చేరుకోవటం జరిగింది. ఇది ఒక హోల్సేల్ కూరగాయల మార్కెట్ అన్నమాట. అంటే ఫ్రూట్స్ అన్ని రకరకాలుగా, అంటే ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఉండవు, అనేక వస్తువులు కూడా ఇక్కడ దొరుకుతాయి. చాలా ప్రముఖమైనటువంటి వాణిజ్య కేంద్రంగా ఉంది కదా. బ్రిటిష్ వారి కాలంలో ఈ పట్టణము ముఖ్య పట్టణంగా మార్చబడిందని, ముఖ్యంగా ఫ్రెంచి ఖగోళ శాస్త్రవేత్త పియరీ జాన్సన్ 1868 ఆగస్టు 18లో ఇక్కడ నుండి సూర్యగ్రహణాన్ని దర్శించాడు. హీలియం అనే మూలకాన్ని కనుగొనడం జరిగింది. అలాగే 1859లో జిల్లాకు ముఖ్య పట్టణంగా చేయబడింది. ఇది గుంటూరు యొక్క ఫస్ట్ టైం ముఖ్య పట్టణంగా చేయటం జరిగిందనమాట. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకు బ్రాడీపేట, అరండల్పేట, పట్టాపురము, చంద్రమౌళి నగర్ లాంటి కొత్త ప్రదేశాలకు గుంటూరు నగరము విస్తరించడం జరిగింది. చూసారా, నేను ఇప్పుడు గాంధీ పార్క్ దగ్గర ఉన్నాను. ఇక్కడ అయితే ఇప్పుడు మనం చూస్తున్న గాంధీ పార్క్ అయితే చాలా మోడర్నైజేషన్ అయిపోయి రెనోవేషన్ జరిగినటువంటి గాంధీ పార్క్ అన్నమాట. ఒకప్పుడైతే ఇది పిచ్చి మొక్కలతో ఉండేది. అయితే ఇప్పుడైతే మన ప్రభుత్వము పట్టించుకొని గాంధీ పార్కుని బాగా డెవలప్ చేసింది. లోపల చాలా పిల్లలకు, పెద్దవాళ్ళకి కావాల్సినటువంటి రిక్రియేషన్ సంబంధించినవి, తర్వాత పిల్లల యొక్క ప్లే గ్రౌండ్, చెట్లు, ప్రశాంతంగా కూర్చోవటానికి, అంటే సిటీ నడిబొడ్డున కాసేపు ఒక సండే సెలబ్రేట్ చేయడానికి కావాల్సిన అన్ని కూడా చేశారు. కాబట్టి ఇది మనం మీరందరూ కూడా ఎవరన్నా సండే సెలబ్రేట్ చేసుకోవాలంటే మాత్రం కంపల్సరీగా ఒకసారి విజిట్ చేయండి. వెళ్ళి ఇక్కడ టికెట్ తీసుకోవచ్చు. మనం ఎంట్రన్స్ టికెట్ ఎంత అండి? 25 రూపాయలు పెద్దవాళ్ళకి, పిల్లలకి. సో పెద్దవారికి అయితే 25 రూపీస్ ఎంట్రీ టికెట్, పిల్లలకైతే 10 రూపీస్. అయితే సండే అయితే మాత్రం ఫుల్ టైం ఓపెన్గా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఓకే. అయితే ప్రతిరోజు ఫుల్ టైం ఉంటుంది. సోమవారం అయితే ఈవినింగ్, మండే అయితే మాత్రం ఈవినింగ్ 4 to 9 ఉంటుంది. మిగతా రోజుల్లో అయితే డే టైం కూడా ఉంటుంది. సో అందరూ ఎవరైనా సరే విజిట్ చేయొచ్చు. ఇది గుంటూరుకు ఒక తలమానికంగా చాలా మంచి సిటీలో ఒక సండే పూట ఎంజాయ్ చేయడానికి కావాల్సినటువంటి వైబ్స్ని మనకి కలుగజేస్తుంది. 1866లో ఏర్పడిన గుంటూరు పురపాలక సంఘం రాష్ట్రంలోని అతి పురాతనమైన పురపాలక సంఘాల్లో ఒకటి. 1995 సంవత్సరంలో నగరపాలక సంస్థగా మార్చబడడం జరిగింది. 2012 సంవత్సరంలో చుట్టుపక్కల ఉన్నటువంటి 10 గ్రామాలు నల్లపాడు, పెదపలకలూరు, అంకిరెడ్డిపాలెం, అడవి తక్కిలపాడు, గోరంట్ల, పొత్తూరు, చౌడవరం, ఏటుకూరు, బుడంపాడు గుంటూరు నగరంలో కలిశాయి. అలాగే
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికారక సంస్థ సిఆర్డిఏ ఏర్పాటుతో సమగ్ర అభివృద్ధి కొరకు గుంటూరు నగరం సిఆర్డిఏ పరిధిలోకి వచ్చింది. మనం ప్రస్తుతం పోలీస్ పెరేడ్ గ్రౌండ్కి చేరుకోవటం జరిగింది. దీని ఎదురుగానే మనకు జిల్లా పోలీసు ఆఫీసు, ఎస్పీ ఆఫీసు, అలాగే కలెక్టర్ గారి ఆఫీసు, అలాగే మన డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసు, ఇలాంటివన్నీ కూడా మన నగరంలో ప్రధాన ఆకర్షణలుగా ముఖ్యమైనటువంటి ఆఫీసులుగా పరిగణిస్తారు. అలాగే ఇప్పుడు మనం పట్టాపురం బ్రిడ్జి ద్వారా వెళ్ళి మిగతా గుంటూరు నగర చరిత్ర గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం నగరంలో ఉన్నటువంటి ఆకర్షణలను ఒకసారి పరిశీలిస్తే నగరంలో చాలా ఉద్యానవనాలు, ప్రదర్శనశాలలు, దేవాలయాలు, ప్రకృతి సంరక్షణ ప్రదేశాలు ఉన్నాయి. అలాగే మనకి ప్రముఖమైనటువంటి కాలేజీలు, ముఖ్యంగా ఏసీ కాలేజీ, హిందూ కాలేజీ, అలాగే ఏసీ కాలేజీ ఎదురుగా ఉన్నటువంటి గవర్నమెంట్ స్టేట్ లైబ్రరీ. ఇది లైబ్రరీ అనేది చాలామందికి విద్యార్థులకు ఒక ఉద్యోగ అవకాశాలను సృష్టించే వనరుగా ఉంది. ఇలాంటి ప్రముఖమైనటువంటి పర్యాటక కేంద్రాలు చాలా ఉన్నాయి. అలాగే గుంటూరు నుంచి పేరేచెర్లకు వెళ్లే దారిలో నగరవనం ఉంది. ఇది చాలా ప్రముఖంగా అందరికీ ఆకర్షిస్తుంది. అలాగే దగ్గరలో కొండవీటి కోట కూడా చూడదగ్గ ప్రదేశమే. ఇలాంటివన్నీ, అలాగే మనకి ఉప్పలపాడు పక్షుల కేంద్రం ఉంది. ఇలాంటి చాలా ప్రముఖమైనటువంటి ప్లేసెస్ ఉన్నాయి. అలాగే గుంటూరు నగరానికే తలమానికం, ఆసియాలోనే అతి పెద్ద మార్కెట్ అయినటువంటి మార్కెట్ యార్డు, అంటే మిర్చి యార్డు అనేది మనం ప్రముఖంగా చెప్పుకోవాలి. ఈ మిర్చి యార్డు ద్వారా కొన్ని లక్షల టన్నుల మిర్చి ప్రతి సంవత్సరం విదేశాలకు ఎగుమతి అవుతూ ఉంటుంది. ఇక్కడ గుంటూరు మిర్చి అని చెప్పుకుంటాం కదా, ఇది మాత్రం చాలా ఫేమస్. కాబట్టి మిర్చి యార్డ్ అనేది ఉండటం అనేది గుంటూరు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఇది చాలా దోహదం చేస్తుంది. రవాణా సౌకర్యాల గురించి మాట్లాడుకుంటే జాతీయ రహదారి NH-16 ఈ నగరం గుండా పోతుంది. అలాగే రాష్ట్ర రాజధాని అమరావతికి రోడ్డు, అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు ఫిరంగిపురం వరకు డొంక రోడ్డు, అలాగే నర్సరావుపేట కడప జాతీయ రహదారి, ఇలాంటి ప్రముఖమైనటువంటి కనెక్టివిటీ ఉంది. అలాగే గుంటూరుని ప్రముఖ రైల్వే జంక్షన్గా చెప్పుకోవచ్చు. విజయవాడ, రేపల్లె, మచిలీపట్నం, హైదరాబాదు, మాచల్ల, తెనాలి మొదలైన పట్టణాలకు రైలు మార్గాలు కలపబడి ఉన్నాయి. అలాగే విమాన సౌకర్యం గురించి మాట్లాడుకోవాలంటే దగ్గరలో ఉన్నటువంటి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయము మనకి గుంటూరుకు దగ్గరగా ఉండటం అనేది ఒక విశేషం. అలాగే ఇప్పుడు మనం టౌన్కి చేరుకోవటం జరిగింది. ముఖ్యంగా లక్ష్మీపురము, ఇది ఎకనామికల్గా అన్ని రకాల షాపింగ్ కాంప్లెక్స్ కానీ, గోల్డ్ షాపులు కానీ, బట్టల షాపులు కానీ చాలా బిజినెస్ జరిగేటువంటి ఏరియాగా గుర్తించబడింది. ఇక్కడ మనకి ఎన్టీఆర్ స్టేడియం అనేది ఉంది. దీనిలో మనకి చాలా రకాల స్పోర్ట్స్, మనం జిమ్ చేయడానికి, అలాగే వాకింగ్ చేయడానికి ట్రాక్ ఒకటి, ఇవన్నీ చూసాము. ఇప్పుడు మనం బృందావన్ గార్డెన్స్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియం చూస్తున్నాము. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఫేమస్ స్టేడియంగా చెప్పుకోవచ్చు. ఇక విద్యారంగానికి వస్తే 1885లోనే గుంటూరులో తొలి కళాశాల అయిన ద అమెరికన్ ఇవాంజలికల్ లూథరన్ మిషన్ కళాశాల స్థాపించారు. 1926లో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా మారే వరకు మద్రాస్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఇది పనిచేసేది. 1928లో దీన్ని ఆంధ్ర క్రైస్తవ కళాశాల, ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్, ఏసీ కాలేజీగా నామకరణం మార్చడం జరిగింది. అలాగే గుంటూరులో 1942లోనే ప్రభుత్వ మహిళా కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 10 ఎకరాల విస్తీర్ణంలో ఉండి అనేక మంది మహిళలకు ఉచితంగా విద్యను అందిస్తూ ఉంది. అందులో మనకి అనేక రకాల బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ వివిధ కోర్సుల్లో మహిళలకు ఉచితంగా విద్య అందించడంలో ప్రముఖ స్థానంగా ఉంది. అలాగే మన గుంటూరులో మెడికల్ కాలేజ్ అనేది చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఎంతోమంది జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి పొందినటువంటి డాక్టర్స్ తయారు చేయడంలో మెడికల్ కాలేజీ ప్రముఖ స్థానంలో ఉంది. అలాగే వైద్య రంగానికి వస్తే 1897లోనే అన్నా సారా కుగ్లర్ ఆధ్వర్యంలో అమెరికన్ ఎవాంజలికల్ లూథరన్ మిషన్ హాస్పిటల్ పేరుతో 18 ఎకరాల విస్తీర్ణంలో 50 పడకల ఆసుపత్రి నిర్మించడం జరిగింది.
ఇది ఆ కాలంలో భారతదేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రుల్లో ఒకటిగా పేరొందింది. ఆ తర్వాత 1930 సంవత్సరంలో ఈ ఆసుపత్రి పేరును కొగ్లర్ హాస్పిటల్గా మార్చడం జరిగింది. అలాగే గుంటూరు ప్రభుత్వ వైద్యశాల కూడా ఈ ప్రాంతంలో చాలా పెద్ద హాస్పిటల్. ఇది కనీసం 3-4 జిల్లాలకు ఒక కేంద్ర బిందుగా ఉండి అనేక వేల మంది రోగులకు సేవను అందిస్తూ ఉంది. ఇక్కడ మనం లార్జ్ సెంటర్లో చూస్తుంది శ్రీకృష్ణ దివ్య జ్ఞాన సమాజము, ద థియోసాఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు స్థాపించినటువంటి ఈ భవనము చాలా ప్రముఖ పాత్ర వహించింది. ఇది స్వాతంత్రం పూర్వమే ఉంది. ముఖ్యంగా అని బెసెంట్ అమెరికా నుంచి వచ్చి ఈ యొక్క సమాజాన్ని స్థాపించారు. ఈ సమాజంలో కుల మతాలకు అతీతంగా మానవత్వాన్ని ఆధారంగా చేసుకొని మానవులందరూ సమానమని అన్ని మతాలను గౌరవించాలన్నటువంటి భావనతో ఈ యొక్క దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించడం జరిగింది. ఇది ఒక గుంటూరులో ఉండటం అనేది గుంటూరు నగరానికి ఒక ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఇది చాలా మందికి తెలియదు, ఆ సమాజం అంటే ఏంటో కూడా తెలియదు. అందుకోసం నేను ఈ విషయాన్ని నేను ఈ వీడియో ద్వారా మీకు వివరిస్తున్నాను. సో ఫ్రెండ్స్, నాకున్నటువంటి ఈ కొద్దిపాటి జ్ఞానంతో నాకు తెలిసినంత వరకు ఈ గుంటూరు నగర విశిష్టత, దాని యొక్క ప్రాచీన చరిత్ర గురించి చెప్పడం జరిగింది. ఇందులో ఏదైనా తప్పులుంటే మాత్రం క్షమించాలని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్, subscribe my channel. My channel name is Rahman's Health and Biology Hub. Okay, I am signing off.